వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అంబటి రాంబాబన్న పార్టీ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వస్తుండగా తెలుగుదేశం పార్టీ ముఖలు పచ్చ రంగులో ఉన్నటువంటి రౌడీలు అన్న రాంబాబన్న మరి వారి కుటుంబ సభ్యుల మీద దాడి చేసి వీరంగం సృష్టించి ఇంటిని తగలబెట్టి రాంబాబన్న మీద హత్యా ప్రయత్నం చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అటవిక పాలన మీద, హింస రాజకీయాల మీద గళ్ళమెత్తిన ఎవరినైనా సరే మేము వదిలిపెట్టాం. వాళ్ళని వెంటాడి వేటాడి ఎంత దూరమైనా వెళ్తాం అనే దానికి నిదర్శనం రాంబాబన్న మీద అక్రమ కేసులు బనాయించి వారిని జైలుకు పంపడం. ఈరోజు కోర్టులు కూడా ఇది అక్రమం, ఇది ఏ చట్టం ప్రకారం మీరు చేస్తూ ఉన్నారు, ఆయన చేసిన తప్పేంటి అని చెప్పి ప్రశ్నించి ఆయనకు బెయిల్ ఇస్తూ ఉంటే బెయిల్ ఇచ్చిన కొద్దీ మళ్ళీ కొత్త కేసులు వేస్తూ ఉన్నారు. ఒక ప్లేస్లో ఒక కంప్లైంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఇప్పించాయి, దాని మీద కోర్టులో మళ్ళా న్యాయస్థానం తీర్పిస్తే బెయిల్ ఇస్తే మళ్ళీ ఇంకో ప్రాంతంలో ఇట్లా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అన్ని ప్రాంతాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి ఈరోజు ఈ యొక్క కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు వేస్తూ పోతూ ఉంది. బెయిల్ ఇస్తూ ఉంటే మళ్ళీ కేసులు వేస్తూ ఉంది. ఈ విధంగా చేయడం వలన రాంబాబన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హింసించి భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వం మీద గళమెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా చేస్తాం అని చెప్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రయత్నం చేస్తే ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరు కూడా రాంబాబన్న చూపించినటువంటి బాటలోనే మేము పోతాం తప్ప భయపడేదే లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఒక రిమాండ్ ఖైదీ అని చెప్పి ఎవరు కూడా ఆయనతో మాట్లాడకూడదని చెప్పి కోర్టు ఆవరణంలో మరి ఆయన తీసుకొచ్చి బెయిల్ ఇచ్చి ఆయన బయటకు వస్తారని చెప్పి ఎంతో ఆశతోటి వేలాది మందిగా రాంబాబన్న అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరు ఎదురు చూస్తూ ఉంటే వారితో మాట్లాడనీయకుండా ఆయన్ను ఆ వ్యాన్లో కూర్చోపెట్టి తీసుకుపోతూ ఉంటే అధైర్యపడవద్దు, మనం పోరాటం చేద్దాం అని చెప్పి సంజ్ఞలతోటి, ఎందుకంటే మాట్లాడే అవకాశం లేదు కాబట్టి చూపిస్తూ ఉంటే దానికి హోంమంత్రి గారు ఒక మహిళ ఉండి, ఒక దళిత మహిళ ఉండి, రాంబాబన్న లాంటి నాయకుడు ఇక మూగబోయినటువంటి దళితుల యొక్క గొంతుకైనటువంటి రాంబాబన్న మీద వ్యంగ్యాస్త్రాలు మాట్లాడుతూ వెళుతూ అసెంబ్లీలో ఆయన గురించి విమర్శించడం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు చేసిన కార్యక్రమాలు ఒకసారి హోమ్ మినిస్టర్ గారు తలుచుకుంటే ఈ విధంగా వారు మాట్లాడరు. ఒక సామెత గుర్తొస్తూ ఉంది, గురువింద సామెత. గురువింద గింజ అంత ఎర్రగా ఉంటుంది అనుకుంటారు, దాని వెనక ఉన్నటువంటి నలుపు ఎవరు చూడట్లేదు అనుకుంటారు. హోమ్ మినిస్టర్ గారు మీరు ఏం సందేశం ఇస్తారంటే మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళ ఉండి, ఒక దళిత మహిళ ఉండి సినిమా పాటలకు మీరు గట్టిగా కేకలు పెడుతూ మీరు ఒక హోమ్ మినిస్టర్ అనే విషయాన్ని కూడా మరిచి కేరింతలు కొడుతూ ఒక సాంప్రదాయాన్ని, ముఖ్యంగా ఒక ప్రజా ప్రతినిధిని విషయాన్ని మర్చిపోయి మీరు ప్రవర్తించినటువంటి తీరు మీరా ఈరోజు రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మహిళలకు నీతి సూక్తులు బోధించేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటే ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం, రాంబాబన్న ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి గొంతుక. రాంబాబన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి ఆయన ఒక మాధ్యమం. ఆ గొంతుకను, ఆ మాధ్యమాన్ని మీరు తొక్కి మరి ఆ గొంతుకను నులిమి మీరు శాశ్వతంగా ఆ గొంతును మూగబోయేలాగా చేస్తామనుకుంటే మాత్రం
అది మీ భ్రమ. మళ్ళా కడిగిన ముత్యంలాగా రాంబాబు అన్న త్వరలోనే బయటకు వస్తాడు. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, వారి అందరి బాధలను, ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, ఈ ప్రభుత్వం చేసినటువంటి హింసా రాజకీయాలు ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం మేము.